ప్రధాని మోదీ వ్యూహంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారీ షాకే తగిలింది. భారత్ బాటలో ప్రస్తుతం 25 దేశాలే పయనిస్తున్నాయి. పోస్టర్ సేవల నిలిపివేతతో ట్రంప్కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. టారిఫ్లు రద్దు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అర్థమవుతుంది. భారత నిర్ణయానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. చిన్న వ్యాపారులకు దెబ్బ తగలకుండా ప్రధాని మోదీ ప్లాన్ చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపైన తాజా నిర్ణయంతో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయానికి చెంప చెల్లుమనేలా సరైన సమాధానమిచ్చింది భారత్. ట్రంప్ కొత్త సుంకాలతోనే ఈ గందరగోళం అంతా కనిపిస్తుంది. ప్రెజెంట్ ప్రపంచం మొత్తం ఒకే ఒక్క వ్యక్తి గురించి చర్చించుకుంటున్నారు. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ తీసుకుంటున్న సడన్ డెసిషన్స్ ప్రపంచ దేశాలనే కాదు, సొంత దేశాల ప్రజలను కూడా షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు ట్రంప్ ప్రపంచానికి షాక్ ఇస్తున్నారా లేక తన దేశ ప్రజలకే జలక్ ఇస్తున్నారా అనే గందరగోళంలో అమెరికన్స్ ఉన్నారట. ఇకపోతే ట్రంప్ టారిఫ్ పెంపుపైన భారత్ భయపడడం లేదని, ట్రేడ్ డిస్ప్యూట్లపైన భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తుంది. ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నించగా మోదీ స్పందించలేదని సమాచారం. మోదీకి అమెరికా అధ్యక్షుడు గత వారం రోజులుగా 4 సార్లు ఫోన్ చేసినా మోదీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలుస్తుంది. ఇటీవలే కాలంలో ట్రంప్ కనీసం 4 సార్లు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసినా ఆయన మాట్లాడడానికి నిరాకరించారట. దీనికి కారణం భారత్ పైన అమెరికా విధించిన 50% టారిఫ్లే కారణం. ఇప్పటికే ఉన్నటువంటి 25% సుంకాలతో పాటుగా అదనంగా మరో 25% సుంకం విధించడంపై మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రంప్ కాల్స్ ను పట్టించుకోవడం లేదు. మోదీ తన కోపాన్ని, ఆందోళనను తెలియజేయడానికి ట్రంప్తో ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్ ఇతర దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆ సంభాషణల సారాంశాన్ని మార్చి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని, ఆ ట్రాప్లో పడకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారు. అయితే భారత ప్రభుత్వం తరపున దౌత్యవేత్తలు అనధికారికంగా దీనిపైన స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలు ప్రధాని మోదీ ఫోన్లో డీల్ చెయ్యరని కొందరు అంచనా వేస్తున్నారు. ఇక భారత్పై అమెరికా సుంకాల మోత మరింత పెరిగింది. రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పైన యుద్ధానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ట్రంప్ సుంకాలను 50% పెంచేశారు. కొత్త సుంకాలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు విషయంలో భారత్ ఏం చెయ్యబోతుందనే చర్చ సర్వత్రా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మూడేళ్లుగా రష్యా డిస్కౌంట్ పైన అందిస్తున్నటువంటి చమురును కొనుగోలు చేస్తూ స్వదేశంలో ప్రజలకు ఆయా ప్రయోజనం బదిలీ చేయకపోయినా విదేశాలకు సైతం దాన్ని అమ్ముకుంటున్న మన చమురు సంస్థలు IOCL, BP, HP ఇప్పుడు ట్రంప్ సుంకాల మోత తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపరాదని నిర్ణయించాయి. దేశం ముందు వాణిజ్యం తర్వాత అన్న కేంద్ర ప్రభుత్వ సందేశం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించాలని భారతీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు గత నెలతో పోలిస్తే ఈ నెలలో తగ్గినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు మాత్రం ఆపరాదని ఆయా సంస్థలు నిర్ణయించాయి. అయితే గతేడాదితో పోలిస్తే రష్యా చమురు డిస్కౌంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గతేడాది బ్యారెల్ను $2.5 నుంచి $3 డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఈ ఏడాది మాత్రం దాన్ని $1.5 నుండి $1.7 పరిమితం చేస్తుంది. అయినా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా డిమాండ్లకు తలొగ్గడం కంటే రష్యా చమురును కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో ఇబ్బందులను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే అమెరికా మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో మరింత సుంకాల మోత మోగించడంతో పాటు అదనంగా ఆంక్షలు విధించేందుకు కూడా సిద్ధమని హెచ్చరికలు పంపుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల స్థిరత్వం కోసం కేంద్రం ఏం చేయబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమెరికాతో చర్చల్ని మాత్రం కొనసాగించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది.